సో గైస్ మేము తీసుకున్న హోటల్ వ్యూ ఇది. మాకు యాక్చువల్లీ ఇది ఇస్తా అన్నాడండి హౌస్, బట్ ఇది ఇవ్వలేదేంటో మరి. ఈ కాటేజెస్ అన్నాడు కానీ ఇవి ఇవ్వలేదు. ఈ వ్యూ కోసం తీసుకున్నాం మేము. అది వచ్చి సన్నాపూర్ లేక్ అండి. అంతకుముందు వాటర్ దాని నుంచి పడి కూడా ఇటువైపు వచ్చాయంట. సో దాని అవతలకి వెళ్తే సన్నాపూర్ లేక్. వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఆ టర్నింగ్లోనే జరుగుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. ఇది వచ్చేసి ప్లేట్ 20 రూపీస్ అంట. 6 ఇడ్లీలు వస్తాయి, చట్నీ. ఇది పడ్డు అంటారండి, మన దగ్గర పొంగనాలు అంటారు అనమాట. అంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, JockStalk Travel. So please follow JockStalk Travel. Hi guys, welcome back to new video and you are watching JockStalk Travel. ప్రజెంట్ నేను హంపీలో ఉన్నానండి. ఇప్పుడు స్టోన్ చారియట్కి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు హాలిడే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో. సో లెట్స్ గో అండ్ చెక్. కామాక్షి టెంపుల్ దగ్గర ఆటో మాట్లాడుతున్నామండి. ఏమేమి ప్లేసులు చెప్తారు ఆటో అయినా. చెప్పండి. విజయ విఠల దేవాలయము. ఓకే. స్టార్టింగ్ పాయింట్ విజయ విఠల దేవాలయము, ఏకశిలార్థము, సరిగమలు. అందువే రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి రాణి జలకలాడేది, భువన విజయము, కోనీరు, రాతి తలుపులు, పద్మమాలు, గజశాల, మనకి అక్క చెల్లెలరాలు, అజరామ దేవాలయము, పాతాళేశ్వర, లక్ష్మీ నరసింహ, శివలింగం. ఇవన్నీ ప్లేసు మీకు వస్తుంది. ఎంత స్థలం పేరు ద్వాపరయుగ, ప్రేతయుగ, కలియుగ, 3 యుగాలతో కలిసిన ఒక స్థానం. అందువలన దీన్ని ప్రేతయుగ, ద్వాపరయుగంలో మేము ఉండేది కలియుగం, విజయనగరం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర హక్క బుక్క రాయలు సామ్రాజ్యం చేసిన 1336లో ఈ సామ్రాజ్యం స్థాపన చేసిన మొదటో రాజులు. ఓకే. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి చూసుకుంటా పోదాంలే. ఇది వచ్చి భోజనాలు చేసే ప్లేస్ అంటే భోజనశాల. రాతి మీదే భోజనాలు చేసేవాళ్ళు అనమాట. సో గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బ్యాటరీ కార్లో తీసుకెళ్తారండి ఏకశిల రథం దగ్గరికి. ఇక్కడ కౌంటర్ ఉందండి, టికెట్స్ తీసుకోవాలి. సో ఈ క్యూ ఇలా ఉంటుంది, ఈ క్యూలో ఎక్కి వెళ్తాం. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి, ఇది టికెట్ కౌంటరు. సో ఇక్కడ 40 రూపీస్ టికెట్ అండి ఏకశిల రథం దగ్గరికి. సో ఇక్కడ టికెట్ కౌంటరు, ఇక్కడ క్యూలోకి వెళ్ళి మనం ఎక్కాలి. బ్యాటరీ వెహికల్కి మళ్ళీ సపరేట్ టికెట్ అండి, 2 టికెట్స్. ₹20 రూపీస్ ఈచ్ అనమాట టికెట్. సో ఇది బ్యాటరీ వెహికల్ అనమాట, ఇలా తీసుకెళ్తారు. దీనికి టికెట్ వచ్చి 10 రూపీస్. నిన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదండి, దూరంగా కనబడుతుంది కొండ మీద, అక్కడికి వెళ్ళాం, పైకి ఎక్కాం. వచ్చేసింది టెంపుల్. సో గైస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. సో టెంపుల్లో గైడ్ కోసం అయితే 500 రూపీస్ తీసుకుంటారంట. అంటే మెంబర్స్ ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ తీసుకుంటారేమో.
టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇదే అండి ఏకశిలా రథం, ఇదే ఫేమస్ ఇక్కడ. రాతి రథం అనేది కర్ణాటకలోని హంపీలోని విజయ విఠల దేవాలయం ముందు ఉన్న ఒక ఐకానిక్ స్మారక చిహ్నం. హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదండి. రాతి రథం విష్ణువు యొక్క అధికార వాహనమైన గరుడికి అంకితం చేయబడిన మందిరం. హంపీలోని రాతి రథం భారతదేశంలోనే 3 అత్యంత ప్రసిద్ధి రాతి రథాలలో ఒకటి. మిగిలిన 2 కోనార్క్ ఒడిశాలో మరియు మహాబలిపురం తమిళనాడులో ఉన్నాయి. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ రథంలో పౌరాణిక యుద్ధ సన్నివేశాలు వర్ణించే శిల్పాలు ఉన్నాయి. 2 పెద్ద చక్రాలపై నిలబడి 2 ఏనుగులు రథాన్ని లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రాతి రథం అనేక చిన్న చిన్న రాళ్లతో తయారు చేయబడింది. విజయనగర సామ్రాజ్యం ముగింపులో సైన్యం దాడి చేయడం వల్ల రాతి రథం పాక్షికంగా దెబ్బతినింది. రాతి రథాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశం మేరకు నిర్మించారు. చక్రవర్తి కళింగతో యుద్ధం సమయంలో కోనార్క్లోని సూర్య దేవాలయాన్ని చూసి ఆకట్టుకున్నాడు మరియు హంపీలో కూడా అలాంటి దాన్ని పునర్నిర్మించాలని కోరుకున్నారు. విజయనగర సామ్రాజ్య నాయకులలో ఒకరైన 2వ రాజు దేవరాయ ఆధిపత్యంలో విఠల దేవాలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ఆధిపత్యంలో ఆలయంలోని వివిధ భాగాలు విస్తరించబడ్డాయి మరియు బలోపేతన చేయబడ్డాయి. ఈ చెట్టు ఉంది కదా, చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉందండి. చాలా ఫొటోస్లో కనిపిస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. మొత్తం టెంపుల్ లోపల ఇది మెయిన్ టెంపుల్ అండి. లోపల విగ్రహాలు అయితే లేవు, ఎంటీ ఉంటుంది. జస్ట్ లోపల చూడటానికి వెళ్తాం అంతే. ఓ ఈ లోపల ఇంకా ఉంది. మహామండపంలో 4 బహిరంగ మందిరాలు ఉన్నాయి. దక్షిణం, ఉత్తరం మరియు తూర్పు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సెంట్రల్ వెస్ట్ హాల్ కూలిపోయింది. బహుశా రాజధాని పతనం తర్వాత జరిగిన అగ్ని ప్రమాదం కారణం కావచ్చు. ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ చూద్దాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇదంతా వ్యూ. నన్ను తీసావా? ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, మనం సౌండ్ చేస్తే సప్తస్వరాల సౌండ్ వస్తుంది అనమాట. సారీ గమ పదనేసే సౌండ్ వస్తుంది. సో పైకి వెళ్ళడానికి లేదు, వెళ్ళట్లేదు పైకి. మహామండపం యొక్క ప్రధాన హైలైట్ దాని గొప్పగా చెక్కబడిన భారీ ఏకశిలా స్తంభాలు. స్తంభాల వెలుపల భాగాన్ని సంగీత స్తంభాలుగా పిలుస్తారు. పెద్ద స్తంభాల నుండి చెక్కబడిన ఈ సన్నటి మరియు పొట్టి స్తంభాలు తాకితే సంగీత స్వరాలు వినపడతాయి. బహుశా ఇవి ఏ ప్రణాళిక సంగీత స్వరాన్ని చెందినవి కావు, కానీ వైబ్స్ యొక్క సంగీత స్వరం దీనికి పేరు పెట్టింది. సందర్శకుల యొక్క అజాగ్రత్త వల్ల స్తంభాలు చాలా వరకు పాడైపోయాయి మరియు సంరక్షణ నిమిత్తం దీనిని తాకడం నిషేధం. ఇది వచ్చి పుష్కరిణి అండి. సో వాటర్ ఉన్నాయి లేవు చూద్దాం.
వాటర్ లేవు, ఎండిపోయింది మొత్తం. వాటర్ ఉంటే ఇంకా బాగుండేది దీనిలో. ఇది వచ్చి క్వీన్ బాత్ అంటండి, రాణులు స్నానం చేసే గది. క్వీన్స్ బాత్, జలకాలు ఆడేవాళ్ళు లోపల, రాణులు. ఇది ఎంట్రన్స్. సో వాటర్ ఇక్కడ నుంచి వస్తుందండి, అది ఇన్లెట్ అవుట్లెట్ అనమాట, బయటికి వెళ్ళి లోపల నుంచి వెళ్ళిపోతాయి అనమాట. నెక్స్ట్ నవ్వన విజయం అంట. చెప్పనా? నవ్వన విజయము ప్రభాస్ సినిమా జరిగింది కదా, ఓకే, పౌర్ణమి అదంతా ఆడే తీసినది. ఓకే. అప్పుడు దసరా వైభోగాన్ని చేసేటప్పుడు రాజుల ప్రవేశ ద్వారము రాతి తలుపు నుంచి పోయేవాళ్ళు, రాతి వాద్యంతో. సో ఇక్కడ పౌర్ణమి మూవీ తీశారంటండి, ప్రభాస్ మూవీ. దీని స్టోరీ బోర్డ్ ఇక్కడ ఉంది. లోపలికి వెళ్దాం పదండి. ఇవి మొత్తం ఏనుగులతో తీపిచ్చేవాళ్ళంట స్టోన్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది ఎంట్రన్స్. ఓకే ఓకే, ఇదా. కూర్చుంటే పైకి వెళ్ళాలి. రాజుగారు ఈ పై నుంచి కూర్చొని చూసేవాళ్ళంటండి. ఓ, చాలా హైట్లో ఉంది ఇది. వావ్, హైట్ మటుకి చాలా హైట్లో ఉంది. ఇక్కడ స్టెప్స్తో కోనేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదిగో చూసారా, సూపర్ కదా. వావ్, భలే ఉంది. ఇందులోకి వాటర్ సిస్టమ్, వాటర్ ఇందులోంచి ఇలా వస్తాయండి, వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట వాటర్ సిస్టమ్. అప్పుడులోనే టెక్నాలజీ ఎలా ఉంది చూడండి. ఇందులో కూడా వెళ్దాం. ఇప్పుడు లోటస్ మహల్కి వెళ్తున్నాం అండి. ఇది 6 o'clock క్లోజ్ అంట. సో పదండి వెళ్దాం. లోటస్ మహల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా. అది వచ్చి అక్కడ ఏనుగులు కట్టేసేవాళ్ళండి. ఈ మొత్తం ఏనుగుల గురించే. బాగుంది కదా మొత్తం.
కోట చూసారా, కింద పెద్ద రాళ్ళు ఉన్నాయి, పైకి వెళ్ళకుంది చిన్న రాళ్ళతో కట్టారు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ అంటే ఉంది, రంగా టెంపుల్ అంట. ఇది రంగా టెంపుల్. వెల్కమ్ టు ద వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపి. ఇది వచ్చి మ్యూజియం అండి. తవ్వకాల్లో దొరికిన ఈ విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఆపోజిట్ లోటస్ మాల్ కాదు ఇది, లోటస్ మాల్ అక్కడే కదనే ఆపోజిట్. జై శ్రీరామ్. నందులు విగ్రహాలు. ముందర ఏనుగులు గుర్రాలు నర్తన ఆడతా పాడుతూ ఉండే ఒక వైభోగం శిల్పకళలు దసరా వైభోగాన్ని చేస్తుంది. ఈ దసరా వైభోగాన్ని ఉత్సవ మెరణీయ అంటాము. జంబూ సవారిటే పోయేది. ఇక్కడి నుంచి బజార్ నుంచి దసరా వైభోగ పండుగానికి పోయేవాళ్ళు. ఈ ముందర ఉండేది దసరా వైభోగం. దీని వెనకాల ఉండేది రామాయణ ఇతిహాసం. వాల్మీకి రామాయణ ఇతిహాసం అంతా శిల్పాలతో చెక్కిండేది. శిలలపై శిల్పాలు చెక్కినదంతా తీసిండేది, ఈడంతా తీసిండేది. దాని ముందర ఉండే ఒక బజారు ఆకువక్కామే బజారు, ఇదా పాన్ సుపారీ బజార్. ఓకే, ఇదంతా పాన్ సుపారీ బజార్ అంటండి. పాన్ సుపారీ బజార్. ఓకే, ఇది ఆకువక్కామే బజార్. అప్పుడు కాలంలో ఈ గజస్తంభము అప్పటికి క్యాండిల్ మాదిరిగా వెలిగించేవారు. ఓకే, అందువల్ల దీన్ని పాన్ సుపారీ బజార్, ఓపెన్ ప్లేస్ పాన్ సుపారీ బజార్. ఇది 6 o'clock క్లోజ్ అయిపోతుందండి, మాకు లేట్ అయిపోయింది. లోపల మడికి స్కల్ప్చర్స్ చాలా బాగుంటాయి, మీరైతే మిస్ కాకండి. అజర్రామా టెంపుల్ అనుకుంటేది. అది అది రాజులు ఉండే ఇల్లు ఇదంతా. అప్పుడు వీర హరిరాజులు ఉండే ఒక అంతాపురము. ఇదంతా ఫైరింగ్ అయినప్పుడు కాలిపోయినది. ఫైరింగ్ అయినప్పుడు కాలిపోయిందా? రాజులు ముందర డబ్బులు తయారైతుండే టంకశాల అని విజయనగర్ డబ్బులు తయారైతే రాసిన చూడు. ఓకే ఓకే, మింటేరా ఇక్కడ డబ్బులు తయారయ్యేదా? రాజులు ఉండే ఇల్లు అప్పుడు. ఓకే, ప్లేస్ ఆఫ్ వీర హరిరా. మొదట్లో రాజులు ఉండే. ఓకే, ఇది దండనాయకన్ కోట అంటారు. దండనాయకన్ కోట. యాత్రిక నివాస్ అని రాజులు ఉండే క్రమంలో ఇది వచ్చి ఉండడానికి లోపల ఉంటుందండి. భూమి కింద తగులు ఉండేది. ఓకే, పాతాళేశ్వర దేవాలయం అండి ఇది. ఈ పాతాళేశ్వర దేవాలయము జ్ఞాపకంగా కట్టించిన ఒక దేవాలయం. కృష్ణదేవరాయల వాళ్ళ తల్లిదండ్రులు కట్టించిన దేవాలయం, వాళ్ళ కోసం, జ్ఞాపకం కోసం. ఓకే ఓకే, చుట్టూ ఉండే పల్లెల జనము దర్శనాలకి చేసింది. ఇటుపక్క 2 రాళ్ళు కానిస్తుందా, దీనికి అక్క చెల్లెలు రాళ్ళు. ఇవా? ఇవి అక్క చెల్లెల రాళ్ళు అంటండి ఇవి. చెప్పండి. హంపి చూడడానికని అక్క చెల్లెలు ఇద్దరు వస్తే ఇదంతా తిరిగి చూసిన తర్వాత తిడతారంట, ఏముండదు హంపిలో, అన్ని పాడిపోయిన రాళ్ళు రొప్పులు చేసి కన్నా మన ఇంట్లో ఉండేది మేలు అని. ఇట్లా గత వైభవ విజయనగర సామ్రాజ్యం చూసి హంపి విరూపాక్షని దర్శనం చేసిన తర్వాత గాని వీళ్ళు తిడతారు కదా అని ఋషుల శాపతో రాలేనని కథ. రాయరాయికి కథ, దావదావకి గుడి గోపురాలు. ఎందుకంటే ఇది మంజునాథ సినిమాలో షూటింగ్ జరిగింది. అర్జున్ సర్జన్ లాస్ట్ కత్తితో చంపుతారు, సన్నివేశం వీడియో తీసిండేది. ఓకే, రాజుల సొమ్ము రాళ్ళు పాలని ఉంది, ఎవరు తిట్టకూడదని ఈ మాట. ఎందుకంటే వాళ్ళ సొమ్ము అంతా సైనికులు చూసుకోవడానికి, గుడి గోపురాలు కట్టించడానికి సరిపోయింది. ఇదే కదా ఇక్కడ. అందువల్ల దీనికి జలకంఠేశ్వర అంటారు. జలకంఠేశ్వర.
జలకంఠేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్. శివలింగం ఉంది చూడండి, ఎంత పెద్ద శివలింగం కనిపించేది. ఈ ఎదురుగా కనిపిస్తుంది డైమండ్స్ మార్కెట్ అండి. అంటే రాయల వాళ్ళ కాలంలో రత్నాలు వజ్రాలు ఆరబోసి అమ్మేవాళ్ళు అనమాట. ఇక్కడ అంతా మొత్తం ఎంత వజ్రాలు కింద అమ్మేవాళ్ళు అనమాట. ఎంత మార్కెట్. ఆ ఉత్సవాల రథం అండి అది. రథం చూసారా, డెకరేట్ చేశారు. సో గైస్, హంపి ట్రిప్ అయితే అయిపోయింది. దట్స్ ఆల్ గైస్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రజెంట్ నేను హంపి బస్ స్టాప్లో ఉన్నానండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒక బస్సు ఉంటుందంట. బస్ టికెట్ అయితే 20 రూపీస్ అండి హోస్పేట్ వెళ్ళడానికి. అదే ఆటోలో అయితే 200 రూపీస్ తీసుకుంటాడు. సో బెటర్ ముందే వచ్చేసేసి బస్ ఎక్కేసేయండి. మేము అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు 6 o'clockకి ట్రైన్ ఉంది సికింద్రాబాద్ వెళ్ళడానికి. అది మార్నింగ్ 5 o'clock రీచ్ అవుతుంది సికింద్రాబాద్. హోస్పేట్కి బస్ అయితే వచ్చేసిందండి. బాయ్ బాయ్ హంపి. హౌస్పేట్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చేసాడు. ఆర్టీసీ బస్ ఎక్కండి, 20 రూపీస్ మీకు హంపీకి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్దాము. 10 రూపాయలు తీసుకుంటాడు రైల్వే స్టేషన్కి. హౌస్పేట్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇది హౌస్పేట్ స్టేషను. ఇక్కడి నుంచి మనకి సికింద్రాబాద్కి వెళ్తాను ట్రైన్. రాయల వారు వీళ్ళకి పంది గుర్తే ఉందండి. సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసిందండి. హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది ట్రైను. ఇది మార్నింగ్ 5 వరకు వెళ్ళాలి. చూద్దాం ఏ ట్రైన్కి వెళ్తుందో. మార్నింగ్ 6:05కి వచ్చిందండి ట్రైను. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.